హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఒకప్పుడు ఇండియాస్ నెంబర్ 1 స్టార్టప్ అని పిలిచిన బైజూస్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసినట్టే బైజూస్ అనేది ఒక లెర్నింగ్ యాప్. ఫన్గా యానిమేషన్స్తో చదువు నేర్పడం దీని యొక్క ప్రత్యేకత. కానీ ఒకప్పుడు సక్సెస్ సింబల్ అయిన కంపెనీ ఇప్పుడు ఎందుకు కష్టాల్లో పడింది? రైజ్ ఎలా జరిగింది? డౌన్ఫాల్ ఎలా మొదలైంది? మనందరికీ అర్థమయ్యేలా సింపుల్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. మీరు క్రికెట్ ప్లేయర్ అనుకోండి. మొదట లోకల్ టోర్నమెంట్లో సూపర్గా ఆడతారు, అందరూ మిమ్మల్ని గుర్తించారు. తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్ళారు. కానీ అక్కడ తప్పులు చేస్తే కెరీర్ అనేది డౌన్ అవుతుంది. అదేవిధంగా బైజూస్ జర్నీ కూడా జరిగింది. రైజ్ ఆఫ్ బైజూస్ ఇది ఎలా స్టార్ట్ అయింది? బైజూస్ రవీంద్రన్ గారు మొదట మ్యాథ్స్ టీచర్. ఆయన క్యాట్ ఐఐటి ఆస్పిరెంట్స్కి కోచింగ్ ఇస్తూ పాపులర్ అయ్యారు. ఆయన టీచింగ్ స్టైల్ సింపుల్గా కాకుండా స్టోరీస్తో, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎగ్జాంపుల్, ఒక మ్యాథ్ ప్రాబ్లం బోరింగ్గా చెప్పే బదులుగా ఆయన క్రికెట్ ఎగ్జాంపుల్స్, షాపింగ్ మాల్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి స్టూడెంట్స్ వెంటనే ఆ ప్రాబ్లంకి కనెక్ట్ అయ్యే విధంగా చెప్పేవారు. అలాగే క్లాసుల్లోని వీడియోలను రికార్డ్ చేసి 2011లో బైజూస్ లెర్నింగ్ యాప్ని స్టార్ట్ చేశారు. ఆ యాప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే యానిమేటెడ్ వీడియోస్, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్, గేమ్స్, క్విజ్, అంటే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా ఆయన చెప్పేవాళ్ళు. ఎలా అంటే మనం యూట్యూబ్ చూస్తే ఎంత ఈజీగా నేర్చుకుంటామో అదే లాజిక్ని చదువులో యూజ్ చేశారు బైజూస్. దీని ఫాస్ట్ గ్రోత్ 2015లో లాంచ్ చేసిన తర్వాత అది సూపర్ హిట్ అయింది. స్కూల్ కిడ్స్కి, ఐఐటి, ఎన్ఐటి, నీట్ ఆస్పిరెంట్స్కి బైజూస్ అన్ని సెగ్మెంట్లలో కూడా యూజ్ఫుల్ అయింది. ఇన్వెస్టర్స్ కూడా యూజ్ మనీ పెట్టారు. టైగర్ గ్లోబల్, సీక్వియో వంటివి ఒక స్టేజ్లో బైజూస్ వాల్యుయేషన్ 22 బిలియన్లకు చేరుకుంది, అంటే లక్షల కోట్ల రూపాయలు. బైజూస్ తర్వాత ఒక అగ్రెసివ్ ప్లాన్ వేసింది. చిన్న చిన్న కంపెనీస్ని కొనడం, వైట్ హ్యాట్, కోడింగ్ ఫర్ కిడ్స్, టాపర్, స్కూల్ లెర్నింగ్, ఆకాశ్ ఇన్స్టిట్యూట్, ఎంట్రన్స్ కోచింగ్, ఇలా ఒకే అంబరిల్లా కింద అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేయాలని చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలన్నీ కొనడం మొదలుపెట్టింది. మీరు క్రికెట్ టీం కెప్టెన్ అనుకోండి, మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకో స్టార్ ప్లేయర్ని కొనేస్తే మీ టీం సూపర్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ వారికి శాలరీస్, మేనేజ్మెంట్ కూడా మీరే హ్యాండిల్ చేయాలి. అదే బైజూస్ కేస్. కోవిడ్ బూమ్ అండ్ వార్ కాన్ఫిడెన్స్. కోవిడ్లో స్కూల్స్ మూసుకుపోయాయి. స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్ క్లాసులే వింటారు కదా, ఇప్పుడు మనం గ్రోత్ అనేది చాలా బాగుండొచ్చు అనుకున్నారు. ఆన్లైన్కి షిఫ్ట్ అయ్యారు. మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ బైజూస్ని వాడారు. రెవెన్యూ ఆకాశానికి అంటింది. లాక్డౌన్లో జొమాటో, స్విగ్గీ ఎలా బూమ్ అయ్యాయో అదేవిధంగా బైజూస్ కూడా బూమ్ అయింది. బైజూస్ ఆ సమయంలో అన్స్టాపబుల్ అనిపించుకుంది. అగ్రెసివ్ యాడ్స్, క్రికెట్ స్పాన్సర్స్ కూడా చేసింది. ఇంత చేసింది కదా, స్పాన్సర్స్, యాడ్స్ ఇవన్నీ అనవసరం కదా ఎడ్యుకేషనల్కి. సో ఇక్కడ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. కోవిడ్ తర్వాత స్కూల్స్ ఓపెన్ అయ్యాయి, ఇంకా ఆన్లైన్ డిమాండ్ తగ్గింది. టూ మెనీ యాక్సిషన్స్, డెబ్ట్స్ బాగా పెరిగిపోయాయి. యాడ్స్, స్పాన్సర్షిప్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. సేల్స్ ప్రెజర్, ఈ ప్రెజర్ మొత్తాన్ని తీసుకెళ్ళి పేరెంట్స్ మీద అన్నెసెసరీగా వేశారు. సో ఇంకేమైంది, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏమని? ఫీజు చాలా ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ మేము ఫీజు కట్టలేమంటే ఈఎంఐ ప్లాన్స్ కూడా వాళ్ళే ఇచ్చి బలవంతంగా చేయిస్తున్నారు, పోనీ ఇంత చేసి ప్రామిస్డ్ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు అని చెప్పారు. అలా ఒక పేరెంట్ చెప్పింది ఏమంటే, బైజూస్ టీం రోజు కాల్ చేసి ఈఎంఐ తీసుకోమని చెప్తున్నారు, మేము ఒప్పుకోకపోతే చాలా ప్రెజర్ పెడుతున్నారు. ఇలా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ట్రస్ట్ అనేది పోయింది. ఎందుకు? మనం యాడ్స్ ఇవన్నీ కాకుండా బైజూస్కి మనీ రావాలంటే పేరెంట్స్ అనేవాళ్ళు ఇస్తారు. ఎప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు వాటి మీద ట్రస్ట్ ఉంటే, స్టూడెంట్కి బాగా అర్థమయ్యి ఈజీ వేగా ఉంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు, పేరెంట్స్ మీద ప్రెజర్ పెడుతున్నారు. సో ఇంకా ఇద్దరు ట్రస్ట్ని కోల్పోయారు. ఆ తర్వాత ఏమైంది? 2022 తర్వాత డౌన్ఫాల్ స్పష్టంగా కనిపించింది. ఇన్వెస్టర్స్ ట్రస్ట్ పోయింది, డెబ్ట్స్ రీపే చేయలేకపోతున్నారు, ఎంప్లాయీస్ లే ఆఫ్, ఇంకా ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఒకప్పుడు 22 బిలియన్లు ఉండేది, ఇప్పుడు 1-2 బిలియన్లకి పడిపోయింది. ఇలా ఇమేజిన్ చేసుకోండి, 22 బిలియన్లు ఎక్కడ 1-2 బిలియన్లకు పడిపోవడం ఎలా?
ఇంత ఒక ఇమేజ్ చేసుకోండి, ఒక స్టూడెంట్ స్కూల్లో టాపర్ కానీ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల మార్క్స్ తగ్గిపోవడం, ఫ్రెండ్స్ కూడా అతను అవాయిడ్ చేయడం, అదేలా బైజూస్ కూడా డౌన్ఫాల్ అయింది. మనం ఏం నేర్చుకోవాలి అసలు దీని నుండి? ఫాస్ట్ గ్రోత్ ఓకే, కానీ కేర్ఫుల్గా ప్లానింగ్ అనేది అవసరం. మార్కెటింగ్లో గ్లామర్ కంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ చాలా ముఖ్యం. ట్రస్ట్ పేరెంట్స్ స్టూడెంట్స్ మీద మాత్రమే ఆధారపడుతుంది, బయట వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడదు. ఎందుకంటే చదివేది నువ్వు, దానికి పెట్టుబడి పెట్టేది మీ పేరెంట్స్. ఏదైనా సమస్య వస్తే దాన్ని సస్టైన్ చేయగలమని ఆలోచించాలి. ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక స్టూడెంట్ అనుకోండి, మీరు ఒకేసారి 10 సబ్జెక్ట్స్ చదవాలని ట్రై చేస్తే ఏది ప్రాపర్లీ చదవలేరు. బెటర్ 3-4 సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే టాప్ అవుతారు. అదే బిజినెస్లో కూడా రూల్. దీని ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. బిజినెస్ని బాగా పెంచాలని తొందరపడకూడదు, కస్టమర్లను సంతోషంగా ఉంచాలి, మంచి పాఠాలు చెప్పాలి, డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి. పరిస్థితులు మారినప్పుడు మనం పద్ధతులు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు వేరే టెక్నాలజీ వచ్చింది అంటే ఆ టెక్నాలజీకి అనుగుణంగా వెళ్ళాలి. ఏదో యాడ్లో చెప్పారని వాళ్ళ కాదు కదా, ఎందుకంటే అక్కడ అడాప్ట్ చేసుకోవాల్సింది స్టూడెంట్స్. బైజూస్ కదా మనకు ఒక గుణపాఠం. టెక్నాలజీని ఉపయోగించి చదువు చెప్పడం మంచిదే, కానీ డబ్బు సంపాదించడమే ముఖ్యం అనుకోకూడదు. పిల్లలకు మంచి విద్యను అందించడమే మన లక్ష్యం కావాలి. సో ఫ్రెండ్స్, బైజూస్ జర్నీ రైజ్ నుంచి ఫాల్ వరకు మనం చూసాం. ఒకప్పుడు సక్సెస్ స్టోరీ, ఇప్పుడు సర్వేల కోసం స్ట్రగుల్ అవుతుంది. ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా కేర్ఫుల్గా ఉండాలి. ఎథిక్స్ అండ్ ట్రస్ట్ నెవ్వర్ కాంప్రమైజ్ చేయకూడదు. లాంగ్ రన్లో క్వాలిటీ అండ్ ట్రస్ట్నే మెయిన్ పిల్లర్స్. ఏదైనా మనం ఒకటి లాంగ్ రన్లో రన్ చేయాలి అనుకుంటున్నామంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. 10 రూపాయల వస్తువు ఈరోజు అమ్మి రేపటికి విరిగిపోతుందంటే అది కొనడం మానేస్తారు. అదే నువ్వు 10 రూపాయల వస్తువు ఈ రోజుతో అమ్మేసి అయిపోయింది అనుకుంటే పర్లేదు, కానీ నువ్వు దాన్ని లాంగ్ రన్లో ప్రతిరోజు కొనే విధంగా ఉంచాలి అంటే దాని క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ట్రస్ట్ కూడా మెయిన్ పిల్లర్. ఎందుకంటే స్టూడెంట్స్ పేరెంట్స్ దాన్ని నమ్మగలిగితేనే దానికి అందులో చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ట్రస్ట్ని కానీ మనం కోల్పోతే ఇంక ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించరు. సో ఎందుకంటే ప్రతిదీ స్టూడెంట్స్ పేరెంట్స్తో ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ మనకి రంగులతో పని లేదు, సెలబ్రిటీస్తో స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అవసరం లేదు, అనవసరంగా ఖర్చు అవసరం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో మనకి ఏం కావాలో అది మనం ప్రొవైడ్ చేయగలగాలి. సో అది మాత్రం ఇంపార్టెంట్. మనకి ఏం కావాలి, మనం ఏం చెయ్యాలి అనుకుంటున్నాం అనే దిశగా వెళ్ళాలి, కానీ ఆశపడి డబ్బు కోసం విద్యార్థులతో ఆడుకోకూడదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.